హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే మార్నింగ్లో ఇంకా ఛాయ్ అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను. నేనేం చేశానంటే ముందు జాగ్రత్తగా నేను నైట్లోనే కట్ చేసి పెట్టుకున్న తోటకూర అండ్ కాకరకాయ. ఎందుకంటే మార్నింగ్ కట్ చేయడం అంటే దీనికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు పడుతుంది అనుకోండి. మెల్లమెల్లగా ఎంతైనా తోటకూర కదా చూసుకుంటే కట్ చేసుకోవాలి. ఇక పొద్దున్నే మ్యాగీ అయితే చేసిచ్చాను పిల్లలకి. మమ్మీ నాకు ఈరోజు మ్యాగీ చేసిస్తావా లేదని ఒకటే లొల్లి నాతోని. ఇదేంది తంట అని చెప్పి ఇక మ్యాగీ అయితే చేసిచ్చిన పాపకైతే మ్యాగీ అయితే తింటుంది. ఇంకా నేనైతే ఇక ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను. ఛాయ్ అయితే మరిగే వరకు అయితే ఇంకా తోటకూర అయితే కడుక్కొని పొయ్యి అయితే పెట్టేసుకున్నాయి. ఇక కాకరకాయ కర్రీ కూడా ఇటు పక్క సైడ్ అయితే ఫ్రై చేస్తున్నా. నాకైతే తోటకూర కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. కాకరకాయ కర్రీ మనం చేసిన రోజు తినడం కంటే ఇంకా నెక్స్ట్ డే రోజు తింటే మాత్రం చాలా అంటే చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టము. ఫైనల్గా అయితే నేనైతే ఇక తోటకూర కంప్లీట్ చేసిన, కాకరకాయ కర్రీ కూడా కంప్లీట్ చేసిన, పక్కనే రైస్ కూడా పెట్టుకున్న. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో